నమస్తే, నేను ప్రశాంత్. భూమన కరుణాకర్ రెడ్డి హౌస్ అరెస్ట్ అయ్యాడు. తిరుమల గోశాల గోవుల మృతిపై ఈ కేసు ఏదైతే ఉందో ఇదే క్రమంలో భూమన కరుణాకర్ రెడ్డి అయితే హౌస్ అరెస్ట్ కావడం జరిగింది. మరి ఇంతకీ ఏం జరుగుతుంది, అసలు ఏం జరిగిందనే విషయాలు అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్. ఈరోజు అయితే భూమన కరుణాకర్ రెడ్డి హౌస్ అరెస్ట్ కావడం జరిగింది. అసలు ఎందుకని అయ్యారు అంటే నిజంగానే ఇప్పుడు ఏదైతే ఈ ఆవుల మృతికి సంబంధించి ఏదైతే ఉందో ఇందులో ఇతని పాత్ర కూడా ఉందా? ఎందుకంటే 100% ఉంది అని కొందరు అంటున్నారు, లేదు అని కొందరు అంటున్నారు. అంటే డ్రామా కరుణాకర్ రెడ్డి అంటున్నారు, ఆయన భూమన కరుణాకర్ రెడ్డి అంటలేదు. అసలు డ్రామాల మీద డ్రామాలు ఆడటం. ఇప్పుడు ఎందుకంటే ఇవాళ సుధీర్ రెడ్డి ఏమో గోశాల దగ్గర ఉన్నాడు, వాళ్ళేంటి రమ్మని సవాల్ చేస్తున్నారు. ఈయనేమో అసలు ఇంట్లో పడుకున్నాడు, రోడ్డు మీద పడుకున్నాడు, రావట్లేదు అంటున్నారు. పోలీసులేమో చుట్టూ కాపలా ఉన్నారు, ఏదో హౌస్ అరెస్ట్ చేశారనేమో సాక్షి మీడియాలో వస్తుంది. యువతల ఈ మీడియాల్లోనేమో అసలు అక్కడ పోలీసులు ఎవరు లేరు, ఆయనే అక్కడ పడుకున్నాడు. ఇప్పుడు సుధీర్ రెడ్డి మాటలు కూడా ఎలా ఉన్నాయి, దిండేసుకున్నాడు, కింద పరుపు వేసుకుని పడుకున్నాడు, రా ఇక్కడికి రా గోశాలకి అంటే. ఎస్పీ ఏం చెప్తున్నారు, హర్షవర్ధన్ రాజు, ఎవరైనా సరే గోశాలకు వెళ్ళాలంటే గన్మెన్లతో మీరు ఒక్కళ్ళే వెళ్ళండి, అంటే మీతో పాటు మొత్తం మంది జనాన్ని వేసుకుని వెళ్ళొద్దు. ఇప్పుడు నిన్న సిపిఐ నారాయణ వెళ్ళారు, గోశాల చూశారు. ఆయనేమి తెలుగుదేశం కాదే, జనసేన కాదే, అసలు ఎన్డీఏకి ఆయన అసలు సుతరాము దూరం, అసలు ఫైర్ అవుతాడు ఎన్డీఏ అంటే. అట్లాంటి సిపిఐ నారాయణ వెళ్ళాడు ఒకళ్ళిద్దరితో, వాళ్ళ జిల్లా పార్టీ కార్యదర్శితో ఎవరో ఎమ్మెల్సీ ఒకళ్ళు కలిసి, కత్తి నరసింహారెడ్డి అంటే. ఇప్పుడు మురళి, కత్తి నరసింహారెడ్డి, సిపిఐ నారాయణ ముగ్గురు వెళ్ళి అక్కడ గోశాలలో చూస్తే పుష్టిగా ఉన్నాయి గోవులు, మంచి దాణ. ఇది ఎవరు చెప్తున్నారు? కమ్యూనిస్ట్ ఆయన చెప్తున్నాడు. అక్కడ ఏమీ ఎటువంటి ఇది జరగడం లేదు, చాలా శుభ్రంగా ఉంది వాతావరణం అంతా కూడా. ఇప్పుడు వృద్ధాప్యంతో అనారోగ్యంతో గోవులు కొన్ని సరిపోతాయి, కొన్ని పుడతాయి. ఇప్పుడు లేగదూడలు ఈ 3 నెలల్లో 58 పుట్టాయంట, 43 అనారోగ్యంతో వృద్ధాప్యంతో చనిపోయాయంట. దాదాపు 100 గోవుల వరకు మృతి చెందాయి. దీని అంతటికి కారణం కొందరేమో వైసీపీ అంటున్నారు, కొందరేమో ఇప్పుడున్న ప్రభుత్వం అంటున్నారు. అసలు గత ప్రభుత్వంలో ఎలాంటి ఫీడ్ ఇచ్చారు, ఇప్పుడు ఎలాంటి ఫీడ్ ఇస్తున్నారు ఆవులకి? అదే కదా. ఇప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి చేస్తున్న ఆరోపణలకు ఆధారాలు లేవు, కానీ శ్యామలరావు చెప్తున్నటువంటి వాటికి ఆధారాలు ఉన్నాయి. ఆయన 2020-24 విజిలెన్స్ రిపోర్ట్ ప్రకారం మాట్లాడుతున్నాడు. విజిలెన్స్ అధికారులు వస్తే భూమన కరుణాకర్ రెడ్డి అసలు అలౌ చేయలేదంట గోశాలలోకి. 100 గోవులు చనిపోయాయని, నీకు నాసిరకం దాణా, పురుగులు పట్టిన దాణా పెట్టారని, ఎక్స్పైర్డ్ మెడిసిన్స్ వాడారంట. అంటే కాలం చెల్లిన మందులు గోవుల వైద్యంలో వాడితే అవి చనిపోక ఏం చేస్తాయి? నాచు పట్టిన నీళ్లు తాగిచ్చారని, అసలు ఆ చనిపోయిన గోవుల్ని చెత్తబుట్టల్లో పడేశారని ఎవరంటున్నారు? సీనియర్ ఐఏఎస్. ఇప్పుడు ఇది పొలిటీషియన్ చెప్పటం లేదు, తెలుగుదేశం వాళ్ళు చెప్తే మనం నమ్మం, జనసేన చెప్తే నమ్మం. కానీ ఒక ఐఏఎస్ అధికారి శ్యామలరావు ఒక విజిలెన్స్ రిపోర్ట్ పక్కన పెట్టుకుని ఆయన మాట్లాడుతూ, ఇది నీ విజిలెన్స్ రిపోర్ట్, వాటి గురించి ఎందుకు మాట్లాడు భూమన కరుణాకర్ రెడ్డి? ఇప్పుడు ఆయన 98 లక్షలు కమిషన్ తీసుకున్నాడా లేదా దాణా తయారీ వాళ్ళ దగ్గర ఉన్న లెక్కలు చూపిస్తున్నారు. అది విజిలెన్స్ నిర్ధారించింది. గోవులు లేని గోశాలకి నువ్వు దాణా కొన్నావా లేదా? అంటే నువ్వు తింటాను కొట్టావా దాణా? ఇది ఆ గోశాలలో గోవులు లేవు, కానీ దాణా ఎలా కొన్నావు? ఆ డబ్బు ఏమైంది? అంటే గోదాణా పేరుతో ఆ దాణా మింగింది భూమన. ఇది భూమన దాణాగా ఉంది. అసలు ఎలా గోవులను అడ్డం పెట్టుకుని కూడా వీళ్ళు మేసేశారో, వీళ్ళ మేతకి వాళ్ళ అడ్డుకట్ట పడిందనా, ఇప్పుడు కమిషన్లు అందడం లేదనా, ఈ డ్రామాలన్నీ ఏంటి? ఇప్పుడు సుధీర్ రెడ్డి ఒకటే తిట్టాడు, లడ్డు మహాప్రసాదం అప్పుడు దొరికిపోయావు, నెయ్యి కల్తీ. అరే కర్ణాటక నందిని నెయ్యి నువ్వు కొనకుండా నువ్వు బోలే బాబా డైరీ నెయ్యి అన్నావు, వైష్ణవి డైరీ నెయ్యి అన్నావు, అసలు ఏఆర్ డైరీ నెయ్యి అన్నావు. నువ్వే నెయ్యి తయారు చేసి, నువ్వే ఆవు కొవ్వు ఏదో పంది కొవ్వు కలిపి, యానిమల్ ఫ్యాట్. అదేంటి రిపోర్ట్ వచ్చింది గుజరాత్లో, నీకు అక్కడ ఆహార పరిశోధనశాల ఇచ్చిన రిపోర్ట్. పశు మాంసం అందులో కలిసింది, యానిమల్ ఫ్యాట్ ఉందని.
గోరఖ్పూర్ ఎంపీ తిట్టాడు, జగన్మోహన్ రెడ్డి కోట్లాది హిందూ భక్తులతో గొడ్డు మాంసం తినిపించాడని. అంటే నెయ్యి కల్తీలో దొరికిపోయావు. ఇవాళ అక్కడ నలుగురు అరెస్ట్ అయ్యారు, ఇవాళ రేపో వీళ్ళు అరెస్ట్ అంటున్నారు. సుప్రీంకోర్టు కన్నెర్ర చేసింది, అసలు సుప్రీంకోర్టే ఒక సిట్ని ఏర్పాటు చేసింది. వాళ్ళ దర్యాప్తులో నీకు నలుగురు అరెస్ట్ అయ్యారు. దానిలో వెంటనే ఇతను ఇప్పుడు ఏం బిగిన్ చేశాడు, మళ్ళీ గోశాల అని చెప్పి బిగిన్ చేశాడు. గోశాలలో నువ్వు 100 చనిపోయినాయి అన్నావు, మరి శ్యామలరావు చెప్తుంది 43, 58 పుట్టినాయి అని చెప్పాడు. అతని లెక్కల్లో డెత్ రేట్కి నీకు బర్త్ రేట్కి నీకు సామీప్యం ఉంది. అవును, అది సహజ పరిణామం. అంటే అక్కడ ఉన్నటువంటి హరినాథ రెడ్డి ఎవరు, ఆ గోశాల ఇన్ఛార్జిగా ఉన్నవాడు, అతను ఏదో తొక్కిసలాట ఘటనలో 7 చనిపోయిన ఆ సంఘటనలో అతన్ని సస్పెండ్ చేశారని ఆ కక్షతో అతనేంటి ఏవో మార్ఫింగ్ ఫోటోలు గోశాల ఈ గోవులు చనిపోయినాయి ఎక్కడెక్కడయో అతను ఆ ఫోటోలు భూమన కరుణాకర్ రెడ్డికి పంపిస్తే అతను దాన్ని అడ్డం పెట్టుకుని ప్రెస్ మీట్ పెట్టి టీటీడీని అల్లరి చేయడం. అందుకు కదా నీకు బిఆర్ నాయుడు గారు ఫైర్ అయింది. అసలు ఇతను భూమికే భారం అన్నాడు. ఎవరు? భూమన. అసలు నువ్వు నాస్తికుడివా, క్రిస్టియన్వా, హిందువా? ఇవాళ భూమన కరుణాకర్ రెడ్డి స్టాండ్ ఏంటి? అసలు అతనిదే మతం? ఇప్పుడు నువ్వు హేతువాదివి, నువ్వు నాస్తికుడిని అన్నావు, రాడికల్ స్టూడెంట్ యూనియన్కి నువ్వే అధ్యక్షుడిగా పనిచేశావు. అంటే ఆ కాలంలో కమ్యూనిస్టువా, హేతువాదివా? అంటే ఇదేంటి ఊసర వెళ్ళివా? ఇప్పుడు నీ బ్రదర్, మీ అన్న ఎవరు, భూమన సుబ్రహ్మణ్య రెడ్డి, అతను ఒక పెద్ద విప్లవ రచయితల సంఘం అని, అతనే మరి హిందూ దేవతలని వాళ్ళ యొక్క సెక్సువల్ ఆరోపణలు చేశాడని అక్కడ ఉన్నట్టు బొమ్మల గురించి లెస్బియన్స్ అనో లేకపోతే హోమో అనో ఈ విధంగా హిందూ దేవతలను ఉద్దేశించి మాట్లాడినవాడు భూమన సుబ్రహ్మణ్య రెడ్డి. అతన్ని శ్వేత డైరెక్టర్గా చేస్తారా? ఎంప్లాయీస్ ట్రైనింగ్ ఇస్తాడా? నువ్వేం మాట్లాడావు? నువ్వు రాడికల్స్లో ఉండి అది నల్లరాయి నా చెప్పుతో కొడతానన్నాడు దాన్ని. నువ్వు భక్తుడివా? అదేమంటే కర్పూరం ఆర్పుతానంటావు. ఆర్పుతాడా కర్పూరం? భూమన సుబ్రహ్మణ్య రెడ్డి అతను నాస్తికుడు, అతను హేతువాది, అతను పలానా పత్రికల్లో హిందూ దేవతలను ఉద్దేశించి ఇలా రాశాడు. రాయలేదని నువ్వు కర్పూరం ఆపుతావా? విప్లవం వర్ధిల్లాలి లే ఈ పత్రికలు నడిపింది ఎవరు? భూమన సుబ్రహ్మణ్యం రెడ్డి కాదా? కాదని నువ్వు కర్పూరం ఆర్పుతావా? నువ్వు ఆడావు కదా నాటకాలు రాడికల్స్లో ఉండి. ఇదే భూమన కరుణాకర్ రెడ్డి పెద్ద నాటకాలు ఆడాడని. ఇదే ఏది అది నల్లరాయి, వెంకటేశ్వర స్వామిని నల్లరాయి అన్న నోటితో ఇప్పుడు నువ్వు గోశాల మీద మొసల కన్నీరు గారిస్తే ఎవరు నమ్ముతారు? ఇలాంటి వాడిని తీసుకొచ్చి టీటీడీ బోర్డు మెంబర్గా చేశాడు రాజశేఖర్ రెడ్డి, టీటీడీ బోర్డు చైర్మన్గా చేశారు. మొత్తం 1000 కోట్లు స్వామివారి సొమ్ము బొక్కేశారు. చివరికి గోదాణా కూడా బొక్కేశారంటే వీళ్ళు అసలు ఎటువంటి వాళ్ళో ఇక్కడే అర్థమవుతుంది. ఇప్పుడు ఏదో వీధి నాటకం, రోడ్డు మీద అడ్డంగా పడుకుని. నిజంగా నువ్వు వాళ్ళు పిలిచినప్పుడు నువ్వు వెళ్ళే దమ్ముంటే సిపిఐ నారాయణ వెళ్ళినట్టు వెళ్ళాలి. నారాయణ ఆపారా పోలీసులు నిన్ను ఆపడానికి? హర్షవర్ధన్ రావు స్పష్టంగా చెప్తున్నాడు. ఏమని? ఆయన ఒక్కడే గన్మెన్లతో సహా రమ్మనండి, మేమే తీసుకెళ్ళి చూపిస్తాము, అంతే తప్ప గురుమూర్తినో లేకపోతే ఇంకొకళ్ళనో ఆ మేయర్నో వీళ్ళందరినీ పెట్టుకుని మొత్తం ర్యాలీగా వెళ్తావా? ఇవాళ 16వ ఆర్థిక సంఘం అక్కడ పర్యటిస్తాం. ఫైనాన్స్ కమిషన్ నిన్న ముఖ్యమంత్రితో కలిశారు. రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధుల గురించి ఆయన మాట్లాడాడు. పోలవరానికి నిధులు ఇవ్వండి, అమరావతికి ఇంకో 47,000 కోట్లు ఇవ్వండి, బనకచర్ల ప్రాజెక్ట్ అది గేమ్ చేంజర్, డివల్యూషన్ ఫండ్స్ 41% నుంచి 50%కి పెంచండి, ఆంధ్రప్రదేశ్ని ఆదుకోండి అంటే అరవింద్ పనగారియా దానికి సుముఖత వ్యక్తం చేసిన నేపథ్యంలో వాళ్ళు స్వామివారిని దర్శించడానికి వాళ్ళ తిరుపతి వస్తే నువ్వు ఈ తిరుపతి డ్రామా ఆడుతున్నావంటే, ఒక ఉద్రిక్తతలు రెచ్చగొడుతున్నావంటే 16వ ఆర్థిక సంఘం ఎక్కడ ఆంధ్రప్రదేశ్కి నిధులు ఇస్తుందో అని ముందే దాన్ని అడ్డుకునే కుట్ర.
కనపడుతుంది మనకి. అవును. ఇవాళే నువ్వు ఈ డ్రామాకి ఎందుకు తెరదీశావు, రేపో ఎల్లుండో పెట్టుకోవచ్చు కదా. అంటే జగన్మోహన్ రెడ్డి ఇవాళ 16వ ఆర్థిక సంఘం అక్కడ పర్యటిస్తోంది కాబట్టి భూమన్ని అడ్డం పెట్టుకుని ఆ సంఘం నిధులు ఆపాలన్న కుట్ర. ప్రజలు అప్రమత్తం కావాలి. ఇవాళ హిందువులు మేల్కోవాలి. ఎవరు హిందూ ధర్మ పరిరక్షకులు, ఎవరు భక్షకులు, గోదాన భక్షకులు ఇవాళ భక్తులే నిర్ణయించుకోవాలి. థ్యాంక్ యూ సార్. నమస్తే.